అందరికీ వందనాలు. మరి గడిచిన వారం మనము సిలువను గురించినటువంటి విషయముల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. మరి అలాగే నేటి దినమున యేసు ప్రభువు యొక్క రాకడ ఎందుకు అనివార్యమైంది అనే కొన్ని విషయాల్ని మన పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. అయితే మొదటిగా చూడండమ్మా, గడిచిన వారం చివరిగా మనం చూసుకున్న లేఖనాన్ని చూడండి. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం. మన పౌరస్థితి పరలోకమందున్నది కదా. మన పౌరస్థితి ఎక్కడుందమ్మా? మన హక్కు ఎక్కడుంది? పౌరసత్వం ఎక్కడుంది? పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం? రక్షకుడు వస్తాడు అన్న ఉద్దేశంతో మనం కనిపెట్టుకొని ఉన్నాం. అని దీని అర్థం ఏంటి? మనము ఇక్కడ నుండి నిత్యరాజ్యానికి వెళ్ళడానికి మనకు దారి తెలియదు. ఎలా వెళ్ళాలో మనకు ఆ యొక్క మార్గం మనకు తెలియదు. కనుక మనం అక్కడికి వెళ్ళడానికి, ఎందుకంటే మనం గమనించండి అమ్మా, మనం ఒక ఊరికి వెళ్తాం బంధువుల దగ్గరికి. ఏదో ఒక కొత్త ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మనం బస్ దిగిన వెంటనే మనకి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతామా? ఏం చేస్తాం? ఒకరికి వరకు ఎదురు చూస్తుంటాం, వారు వచ్చి మనం తీసుకువెళ్ళడం. లేదు, వారు అడ్రస్ చెప్పారు అనుకున్నాం, అక్కడికి వెళ్ళి కూడా మళ్ళా ఫోన్ చేస్తాం, వచ్చామని. అసలు మేము వస్తున్నాం ఉండండి అంటారు. ఎందుకని? ఇదే భూమి మీద నువ్వు పుట్టావు, ఈ భూమి మీదే అడ్రస్ అన్ని చేతిలో ఉన్న గూగుల్లో ఉంటాయి, అయినా కూడా నీకు కన్ఫ్యూజన్ ఉంది. అవునా? గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే నిత్యము మనకు ఆ ప్రపంచం అంతా కనబడుతుందా లేదా? జూమ్ చేసుకుంటే ఆ వీధుల్లో కూడా సంచరించినట్టుగా చూడొచ్చు మనం. తెలుసా ఆ విషయం? గూగుల్ మ్యాప్ ఏదైనా స్పాట్ చేసి మనం జూమ్ చేశాక ఆ స్ట్రీట్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఆ స్ట్రీట్స్ లో ఏ షాప్ ఉంది, షాప్ పేరేంటి, ఫోన్ నెంబర్ ఏంటి, అవన్నీ కూడా క్లియర్ కనబడుతుంటాయి. అప్పుడు అయినా కూడా మనల్ని తీసుకువెళ్ళడం ఒకరు మనకు కావాలి. మరి ఈ లోకంలో భాష వచ్చు, అన్ని తెలుసు మనం. అవునా? ఇప్పుడు మనం వేరే రాష్ట్రం వెళ్ళి ఆ లాంగ్వేజ్ రాదనుకోండి, మనం ఏం చేస్తాం? ఏదో ఒక విధానంతో వాళ్ళకి అర్థమయ్యేలా మనం చెప్తాం. అయితే చెప్పాలి అంటే మనం అక్కడ వెళ్ళాలి కదా. అయితే అసలు పౌరస్థితి ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళడానికి మనకు అనివార్యమైనటువంటి ఒక విశిష్టత ఉన్నది. ఆ విశిష్టతను మనం ఏం చేసాం? మన యొక్క ఇష్టానుసారమైనటువంటి ఆలోచనతో పోగొట్టుకున్నాం. ఆ గొప్ప విశిష్టతను పోగొట్టుకున్నాం. ఆ పోగొట్టుకోవడం వల్ల ఏమైంది? మన కోసం ఒకరు రావాలి మనం తీసుకువెళ్ళటానికి. అది అనివార్యమై ఉన్నది. అందు నిమిత్తమై ఇక్కడ మన పౌరస్థితి ఉన్న చోటుకి మనం వెళ్ళడానికి. అర్థమైందా? ఒంగోలు ఈ ఊరు సొంత ఊరు కాని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? వేరే ఊర్లో ఊరుతున్న వాళ్ళు. ఓకేనా? ఓకే, ఎలక్షన్ జరిగినప్పుడు మనం ఒంగోలు ఓటేస్తున్నావా, మీ ఊరు వెళ్తున్నావా? ఎందుకు? నీ పౌరస్థితి అక్కడ ఉంది. అర్థమైందా? అంటే మార్చుకోవచ్చు ఇక్కడికి, కానీ ప్రజెంట్ ఎక్కడుంది? వేరే చోట ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఓటు వేయాలి. ఆ రీతిగానే మన పౌరస్థితి ఎక్కడున్నది? పరలోకము నందున్నది. అయితే అక్కడికి వెళ్ళడానికి మనము ఉన్న మన యొక్క యాక్సెస్ ని కోల్పోయాం. మనం పోగొట్టుకున్నాం, చేతులు పోగొట్టుకున్నాం. స్వయంకృత అపరాధము చేత మనకున్న గొప్ప విశిష్టతని మనం కోల్పోయాం. అయితే ఆ విశిష్టత కలిగినటువంటి ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి ఉన్నారు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మనం పోగొట్టుకుని వదిలేసావా? మాస్టర్ కార్డ్, మాస్టర్ యాక్సెస్ ఉన్న ఆయన రావాలని చెప్పి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం మనం. అర్థమైందా? అంటే పోగొట్టుకోవడం మన ఇష్టమే, మరలా మనం తీసుకెళ్ళడానికి ఆయన రావాలని ఎదురు చెప్పడం కూడా మన ఇష్టమేనా? మన ఇష్టమే అయింది.
ఎందుకంటే దేవుడు అత్యంత ప్రేమ కలిగిన ఆయన కదా. మరి దేవుడు అత్యంత ప్రేమ కలిగి మనల్ని ఆయన హక్కును చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదా. మరి ఆయన ఆ రీతిగా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మన పౌరస్థితి, మన హక్కు పోగొట్టాలని దేవుడు ఇష్టపడలేదు. మన హక్కు మనకి ఇచ్చేయడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. అయితే మనలో కొంతమంది ఏం చేస్తున్నామంటే ఆ హక్కుని ఉంటే ఎంత పోతే ఎంత. ఎలా అంటే ఆరోగ్యం క్షీణిస్తుంది పలానా వస్తువు తింటే అని డాక్టర్ చెప్పారు అనుకో, పోతే పోయిద్దిలే, ఏ రోజుకైనా పోవాల్సిందే కదా అని చెప్పి తినేవాళ్ళమే కదా అందరం. కొంచెం తింటే అయిపోయిందా? కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు చాలా మందికి కామన్ గా షుగర్ ఆర్ బీపీ ఉంటుంది, అవునా? హై బీపీ ఆర్ లో బీపీ, లేదంటే హై షుగర్ ఆర్ లో షుగర్ ఉంటుందేమో. లో షుగర్ ఉంటే స్వీట్ తినాలా, హై షుగర్ ఉంటే స్వీట్ తినకూడదు, అవునా? అదే ఈ వీటిలో స్వీట్ అనేది లేకపోతే ఇటు వస్తే సాల్ట్, కారం అనేది కామన్ థింగ్స్, ఓకేనా? ఇప్పుడు డాక్టర్ చెప్పాడు ఒకరికి హై బీపీ ఉందనుకుందాం, అమ్మ మీరు ఉప్పు కారాలు తగ్గించండి అన్నారు. రుచి లేని భోజనం ఎంతకాలం తింటామని చెప్పి పెళ్లికి వెళ్ళాక ఒక విందుకు వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం? ఒక్కసారే కదా తినే టాబ్లెట్ వేసుకున్నాను అనుకుంటాం, తింటాం. టాబ్లెట్ వేసిన టైంలోనే ఆ బీపీ కనుక మనం ఇబ్బంది పెట్టింది అనుకో, శివాన్ని తప్పగల మనకు డాక్టర్ ఏమంటాడు? ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? అరుస్తాడా అరవడా? అరుస్తాడు. కానీ ఇదంతా ఏంటంటే ఓకే, బానిసలం కాదు కాబట్టి మనం కొద్ది రోజులు మనం కంట్రోల్ చేసుకుంటాం కొంతకాలం. అయితే బానిసలు అయ్యేటటువంటి కొన్ని ఉంటాయి, లైక్ మద్యపానం సేవించేవారు ఉంటారు. అటువంటి వారికి డాక్టర్ చెప్తారు మీరు తాగొద్దు, తాగితే మీరు మరణిస్తారని చెప్తే వారు ఆగుతారా? అస్సలు ఆగదు. వారి దగ్గర ఒక వేదాంతం ఉంటుంది, అది వారి సిద్ధాంతం. అది ఏంటది? ఈ రోజైనా నేను పోయేదే, రేపైనా ఎప్పుడైనా పోయేదే. అదే సంతోషంగా తాగిపోతే పోదా? అదే కదా వాళ్ళ ఫిలాసఫీ, అవునా కదా? కానీ అలాగన మనకి ఏమి ఇక్కడ అర్థమైందా? మన ఎదురు చూపులు అంటే దేవుని విశ్వసించిన వారైనా విశ్వసించిన వారైనా సరే, ఎవరైనా సరే లోకంలో ఉన్నటువంటి ఒకే ఒక్క అర్థం అంటే లోకపరమైనటువంటి భాషలో చెప్తే పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళాలి అంటారు. మనం చాలా విరివిగా వింటూ ఉంటాయి మాటలు. వెళ్ళా ఈ మాట ఎప్పుడు వింటాం. మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు ఏం చేయాలి? పాపపుణ్యాల విషయం పక్కన పెట్టు, ముందు నీకు ఆ మార్గం కనపడాలి కదా, నీకు ఆ దారి తెలియాలి కదా. ఒక పరీక్షకి నువ్వు వెళ్తున్నావు, ఒక ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నావు, ఉద్యోగానికి వెళ్ళాలని నీకేం తెలియాలి? వాళ్ళు పెట్టే సిలబస్ ఏంటో నీకు తెలియాలి. నువ్వు మ్యాథ్స్ ఫిజిక్స్ చదువుతూ వెళ్ళాక కెమిస్ట్రీ ఎగ్జామ్ పెడితే ఏం చేస్తా? రాసొస్తావా చక్కగా? నువ్వు ర్యాంక్ స్టూడెంట్ వే, నీకు ఫిజిక్స్ బదులు కెమిస్ట్రీ పేపర్ ఇచ్చారు అనుకోండి, ఏం చేస్తావు? నీ హాల్ టికెట్ నెంబర్ పేరు మాత్రం రాసిస్తావు. ఇంకా తెలుగు వెళ్ళలో ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని మళ్ళీ తీర్చి వస్తారు. అక్కడ ఏదో ఒక మార్క్ వేసినా కూడా 35 మార్కులు వస్తే పాస్ అవుతా ఉంది, ఒక్కోటి వేసినా కూడా, అవునా? సో ఏంటి అనేది తెలియాలి ఫస్ట్ మనం. అర్థమవుతుందా? ఫస్ట్ మనకి ఏం తెలియాలి? అక్కడ ఉన్నది ఏంటి, అది ఎలాగా అనేది తెలిస్తేనే మనం దానికి తగ్గ విధంగా జీవించగలుగుతాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ఎందుకు ఎదురు చూస్తున్నాం? ఎందుకు ఎదురు చూస్తున్నాం? ఇది మన వైపు నుంచి చెప్తాను, చూడండి. నేను చదువుతున్నానమ్మా. ఏమనంటే నా పరిస్థితి పరలోకం నందున్నది, నన్ను అక్కడికి తీసుకురావడానికి అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము నేను కనిపెట్టుకొని ఉన్నా. నేను ఎందుకు కనిపెట్టుకొని ఉన్నాను? రక్షకుని కొరకు కనిపెట్టుకొని ఉన్నా, అక్కడికి నన్ను తీసుకెళ్ళడానికి. ఎలాగంటే చూడండి 16వ కీర్తన 10-11 వచనాలు చూడండి అమ్మా. 16వ కీర్తన 10-11 వచనాలు. ఎందుకనగా
నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివు. జీవ మార్గమున నీవు నాకు తెలియజేసేదువు. నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతుల నిత్యము సుఖములు కలవు. ఎందుకని నేను ఎందుకు కనిపెట్టుకొని ఉన్నాను? ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, అలాగే నీవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నేను ఎందుకు ఎదురు చూస్తున్నాను? ఇందాక మనం చదువుకున్న లేఖనం ఏంటమ్మా? నా పౌరస్థితి ఎక్కడుంది? పరలోకము నందు ఉన్నది. అందుకని నేను ఏం చేస్తున్నాను? ప్రభువు యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నా. ఎందుకంటే ఆయన నా ఆత్మ పాతాళంలో విడిచిపెట్టాడు, నన్ను నాకు కుళ్ళు పట్టనీయదు. జీవ మార్గము ఏదో నాకు తెలియజేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉన్నంత కూడా ఏముందమ్మా? సంపూర్ణ సంతోషము. ఆయన కుడి చేతిలో ఉన్నది ఏమున్నది? నిత్యము సుఖము. అర్థమైందా? అదే మనం అంటూ ఉంటాం దక్షిణ హస్తపు ఆశీర్వాదం అంటాం. దక్షిణ హస్తపు ఆశీర్వాదం అంటే ఏంటి? ఏంటిది? ఎందుకంటే దక్షిణ హస్తం అంటే ఏంటిది? మీరు నాకు ఎదురు తిరుగుతారు కదా అని చెప్పి దక్షిణ హస్తాలు కదా అడిగి చేయరా చెప్పవాలి. దక్షిణ హస్తపు ఆశీర్వాదము అంటే కుడి చేతి ఆశీర్వాదము. ఆ యొక్క కుడి చేతిలో ఏమున్నాయి అంటున్నాడు? నా చేతిలో కాము ఉందమ్మా, నువ్వే ఇట్లా విసిరా, కళ్ళు మండుతాయా చల్లగా ఉంటాయా? అవునా? మండుతాయి కదా. దేవుడి కుడి చేతిలో ఆశీర్వాదం ఎలాంటిది ఉంది? నిత్యము సుఖముతో ఉన్నటువంటి ఆశీర్వాదం. మనం అడిగాం ఆయన దక్షిణ హస్తపు ఆశీర్వాదంతో ఇట్లా అన్నాడు, మనకేం కలుగుద్ది? అంతేగా. ఈ ఒక్క మాట కాదు దేవుడి కొరకు కనిపెట్టుకోవటానికి. అవునా? అంతేకాదు, నాకు హక్కు ఉంది అక్కడ, పరమందు నా హక్కు ఉన్నది, నాకు అక్కడ హక్కు ఉంది కాబట్టి నా దేవుడు ఏం చేస్తున్నాడు? నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టట్లేదు. అయితే ఎలా ఉండకూడదు అర్థమవుతుందా? వెంటనే మనము అన్న చెప్పాడు, నా పౌర హక్కు ఎక్కడుంది? పరమందు ఉంది. నేను ఏం చేసినా సరే నా ఆత్మను దేవుడు తీసుకెళ్తాడు. కుదరదు. అర్థమైందా? సో అక్కడ ఉన్న ఆ యొక్క జీవ మార్గము మనకు తెలియచేసేటటువంటి దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మన కొరకు ఎందుకు వచ్చాడు? ఆయన అక్కడే ఉండి, ఇప్పుడు పరలోకం నుండే దేవుడు ఉండి, పరలోకం నుండే ఫ్రాంక్ ఇట్లా రా అంటే ఆ మార్గం నాకు కనపడదా? కనిపించుద్దా? కనపడదా? కనిపిస్తుంది కదా. ఎందుకంటే తీసివేసిన ఆయన మరలా ఇవ్వటం పెద్ద విశేషమా? విశేషం కాదు, ఈజీయే. కానీ ఎందుకు ఇవ్వట్లా? దేవుడు ఒక నిబంధన ఏర్పాటు చేశారు. ఆ నిబంధనను అనుసరించిన వారు మాత్రమే. ఎందుకంటే మంచి చెడు నీకు తెలిసిపోయి నువ్వు తెలుసుకున్నప్పుడు అన్ని మంచి చేయాలి కదా. చెడు అంటే ఏంటి? చేయకూడదు అని అర్థం. అదేనా? మంచి అంటే ఏంటి? చేయమని అర్థం. మంచి చెడు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? మంచి మాత్రమే చేయాలి. ఎందుకంటే ఏది చేయాలి ఏది చేయకూడదు తెలుసుకున్నాం. కానీ మనం ఏం చేస్తాం? మంచి చేస్తున్నట్టు భ్రమిస్తుంటాం, మంచి తప్ప అన్ని చేస్తుంటాం కదా. అవునా కదా? మంచి చేస్తున్నట్టు మనము భ్రమిస్తాం, మనం చేస్తున్న మంచి అంటాం. అర్థమైందా? అలాగ అనుకుంటాం, కానీ మంచి మాత్రం చేయవు, అది తప్ప అన్ని చేస్తాం మనకు తెలియకుండానే. అర్థమవుతుందా? కాబట్టి మనం అలా చేస్తున్న వాళ్ళగా ఉంటే మనం ఎలా ఉంటాం? ఎవరుగా ఉంటాం? చెడు మాత్రమే చేస్తున్న వాళ్ళగా ఉన్నప్పుడు మనం ఎవరి నిత్యరాజ్య వారసులమా? నశించేవాళ్ళం కదా. అవునా కదా? మరి చూడండి లూకా సువార్త 11వ అధ్యాయము 10వ వచనం చూడండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుని వచ్చినని అతనితో చెప్పును.
నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. ఎందుకు వచ్చారు మనిషి కుమారుడు అంటే, ఇక్కడి నుంచి మనం ఏం చేస్తున్నాం, నా పౌరస్థితి అక్కడ ఉంది, నన్ను తీసుకెళ్ళాలని మనము మన ఇష్టానుసారంగా జీవిస్తూ మనం అడుగుతూ ఉన్నాం. అయితే ఆయన పరిశుద్ధులను ఏం చేయడు, కుళ్ళు పట్టనియడు. క్లియర్ గా రాశారు అక్కడ, అందరినీ అవలా పరిశుద్ధులని కుళ్ళు పట్టనీయడు. పరిశుద్ధులు అంటే ఎవరు? ఎవరైతే మంచి అన్నది మాత్రమే చేస్తూ ఉంటారో, ఎవరైతే చెడు అన్నది దానిని విసర్జించి ఉంటారో వారవుతారు. అర్థమైందా? మరి అలాగనే ఉన్నవారు మాత్రమే కుళ్ళు పట్టక ఉంటారు అని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉండగా, మరి నశించుచున్న వారు కూడా ఉన్నారనే అర్థం క్లియర్ గా చెప్తారు కదా, నేను నీతిమంతుల కొరకు రాలేదు. యేసుప్రభు అంటే తన అర్థం ఏంటి? యేసుప్రభు చెప్పకుండా ఒక మాట చెప్పాడు అక్కడ, నేను నీతిమంతుల కొరకు రాలేదు అన్నాడు. అంటే ఎవరి కొరకు వచ్చానన్నాడు? పాపుల కొరకు వచ్చానన్నాడు, దీనుల కొరకు వచ్చాను అన్నాడు. ఓకేనా? యేసయ్య వచ్చింది రక్షించుటకే అయినప్పుడు నీతిమంతులు రక్షించబడరా? మరి నేను వారి కోసం రాలేదని యేసుప్రభు గారు అన్నారు కదా, అని దాని అర్థం ఏంటి? వారు ఆల్రెడీ ఎలిజిబుల్ అయి ఉన్నారు. ఎందుకంటే ఈ లేఖనాన్ని పెట్టుకొని వక్రీకరించి వివేదించి మాట్లాడే వాళ్ళు అనేకులు ఉన్నారు మన ఫోన్ ప్రపంచంలో, యూట్యూబ్ ప్రపంచంలో అన్నమాట. నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకు వచ్చాయంటే, అంటే నీతిమంతులకి పరలోకం లేదా, మరి నీతిగా ఉండి ప్రతికి ప్రయోజనం ఏంటి అనేటటువంటి వారుగా ఉన్నారు. యేసు ప్రభు వారు చెప్పినటువంటి లేఖనానుసారమైనటువంటి మాటలు, ఆ మాటలు దాన్ని మనం లోక సంబంధమైనటువంటి ఒక సామెతను కనుక తీసుకుంటే దాని అర్థం ఏదైతే ఉన్నదో అక్కడ కూడా అదే అప్లికబుల్ అవుతుంది. రాజుగారి మొదటి భాగం మంచిది అన్నారు అంటే ఏంటి అర్థం? ఎన్నాళ్ళ కాదు అని కదా. ఒకవేళ రాజుగారి మొదటి భాగం కూడా మంచిది అంటే అంతేగా. ఇక్కడ యేసు ప్రభు ఏమన్నారు? నీతి మంతుల కొరకు రాలేదు, పాపుల కొరకు దీనుల కొరకు వచ్చాను. ఎందుకని? వారిని నీతి మంతులుగా మార్చడానికే అర్థం. అంటే వారు జీవితం ఏమవుతా అంటే అర్థం నిత్యరాజ వారసత్వం వస్తుందనే కదా, అవునా కదా? కాబట్టి ఎందుకంటే చాలా మంది అడిగా ఉన్నారు. ఇప్పుడు అంటే ఒక ఆయన మాట్లాడినటువంటి మాటల్లో గాంధీ పుట్టిన కాడి లేదు, నేనే పుట్టిన కాడి ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, అయితే నేను యేసుని నమ్ముకోలేదు కాబట్టి నేను వెళ్తానా వెళ్ళనా? వెళ్తావు వెళ్ళవు అనేది ఎవరి చిత్తానుసారంగా జరుగుతుంది? దేవుడి చిత్తానుసారంగా జరుగుతుంది. ఎందుకంటే నీ క్రియలు ఏమైనా నీకు తెలుస్తారో దేవుడికి తెలుసు. నువ్వు తప్పు చేయలేదు అంటున్నావు, నువ్వు తప్పు చేయకుండానే ఏమి నీ మీద మొక్కబడి ఉందో నీకు తెలియదు కదా. మరి ఎవరికి తెలుసు? కేవలం దేవుడికి మాత్రమే తెలుసు. అది దేవుడి చిత్తానుసారంగా జరుగుతుంది. కాబట్టి శిలువ మీద ఉన్నటువంటి రెండవ నేరస్తుడు నిత్యరాజ్యానికి వెళ్తాడు. ఎందుకంటే అది ఆయన ఇష్టం, దేవుని ఇష్టం. అర్థమైందా? కాబట్టి ఆ రిపెంటెన్స్, ఆ మారు మనసు అనుభవం అక్కడ ఉంది కాబట్టి యేసు ప్రభు వారు అతన్ని వెంటనే తనతో పాటు కూడా తీసుకొని వెళ్ళాడు అనమాట. ఆ రీతిగానే నశించుచున్న వారిని వెతికి రక్షించుటకు ఈ లోకానికి మనుష్య కుమారుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మన పౌరస్థితి అక్కడ ఉంది. ఆ పౌరస్థితిని పోగొట్టడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి మన ఆత్మల్ని పాతాళంలో విడిచిపెట్టక వాటిని కాపాడుకుంటూ పరిశుద్ధపరిచి పరిశుద్ధమైనటువంటి వారు కుళ్ళు పట్టకుండా ఉండాలని, అలాగే నిత్య సంతోషాన్ని మనకిస్తూ, సంపూర్ణ సంతోషాన్ని ఇస్తూ, నిత్య సుఖములతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ మనం నశించేవారుగా ఉండగా మనల్ని రక్షించుకోవడానికి వచ్చాడు. వచ్చిన ఆయన ఎలా ఉన్నారు? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తనందరూ అంగీకరించురో వారందరికీ అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల ఉటుకు ఆయన అధికారం అనుగ్రహించును. ఇక్కడ మనం చూస్తే కండిషన్, ప్రతి విషయంలో కండిషన్ ఉంటుందమ్మా. నా వస్త్రాలు శుభ్రంగా ఉండాలి, తెల్లగా ఉండాలంటే ఏం చేయాలి? నేను ఏం చేయాలి? ఉతుక్కోవాలి. అంటే నేను, నా భార్య, లేకపోతే ఇంకొకరు ఎవరొకరు శుభ్రపరచాలి.
శుభ్రపరచకుండా ఉంటే ఇదే వస్త్రాన్ని నేను సంవత్సరం వేసుకున్నాను అనుకోండి, ఇలాగే ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది. కాబట్టి కండిషన్ ఉంది అక్కడ. అలాగే ఎవరైతే నశిస్తున్నారో వాళ్ళని రక్షించుకున్నటువంటి యేసు ప్రభు వారు వారి ఆత్మల్ని పాతాళంలో విడిచిపెట్టక, వారికి కుళ్ళు పట్టనీయక, సంపూర్ణ సంతోషాలతో వాళ్ళని నింపి నిత్య సుఖములతో వాళ్ళని ఆనందింప చేయడానికి వచ్చినటువంటి ఆయన వారికి అవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దెర్ ఈస్ ఎ కండిషన్. ఏంటా కండిషన్? తనను అందరూ అంగీకరించిరో. నీతిమంతుడు ఎలాగో అంగీకరిస్తాడు కదా, మూర్ఖుడే కదా అంగీకరించడు. మూర్ఖుడు ఏమంటాడు? ఇప్పుడు నీతివంతుడికి ఏది మంచి ఏది చేయడానికి విచక్షణ జ్ఞానం తెలుసుంటది కాబట్టి అతడు నీతిని అనుసరించి నడుచుకుంటాడు. మూర్ఖుడు అతనికి తెలిసిందే న్యాయం అనుకొని అనుసరిస్తూ ఉంటాడు. అంటే నశించున్నవారు అనుకున్నాం. కాబట్టి వానికి బోధించి వారిని కదా నడిపించాలి. అలాగా బోధించి నడిపిస్తూ ఉన్నప్పుడు వాడు మారు మనసు పొందుకుంటేనే కదా అంగీకరిస్తాడు. అర్థమైందా? అందుకనే ఈ లేఖనము ఒక కండిషన్ గా మన మధ్య నిలిచి ఉందన్నమాట. ఏమనుంది? తన్ను ఎంత అంగీకరించినో వారందరికీ, అంటే అంగీకరించిన వారందరికీ, అంటే పిలువబడ్డ వారందరికీ అవకాశం ఉంది. బట్ పిలువబడ్డ వారు అంగీకరిస్తేనే ఏర్పరచబడ్డవారు. అర్థమైందా? సువార్త సర్వలోకానికి వెళ్ళి ప్రచురించబడింది. ఇప్పుడు ప్రపంచం అంతా ప్రచురించబడుతుంది. సువార్త ప్రకటించబడుతుందా లేదా? ప్రకటించబడుతుంది. మరి అందరూ వింటున్నారుగా. విశ్వసించిన వారు, విశ్వాసం లేని వారు అందరూ వింటున్నారు. అంటే పిలువబడ్డారు అందరూ. అందులో మారు సమయం కలిగి ఆయన యొద్దకు వచ్చినటువంటి వారు మాత్రమే ఏర్పరచబడ్డవారు. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరూ ఏర్పరచబడ్డవారు కాదు. క్లియర్ గా చెప్పారు, మారు మనసు పొంది. అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, తన నామముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల వద్దకు ఆయన అధికారం అనుగ్రహించాను. ఎవరవుతారమ్మా? దేవుని పిల్లల అవడానికి అధికారాన్ని అనుగ్రహించాడు. అర్థమైందా? మరి ఆ అధికారాన్ని మనం పొందుతున్నాం. ఎలా పొందుతున్నాం? మనం ఆయన విశ్వసించాం కాబట్టి, ఆయన అంగీకరించాం కాబట్టి. అంతకుముందు మనం ఎలా ఉన్నాం? నశించుతున్న వారుగా ఉన్నాం. నశించిన వారుగా ఉన్నాం. అవునా? నశించిన నన్ను ఆయన రక్షించి నన్ను ఏర్పరచుకుని ఉండగా నేను ఇప్పుడు ఎవరుగా ఉన్నాను? ఆయన అంగీకరించిన వాడిగా ఉన్నాను, ఆయనను విశ్వసించిన వాడిగా ఉన్నాను. కాబట్టి నాకు తెలియకుండానే నాకు వచ్చిన అధికారం ఏంటి? ఏ అధికారం వచ్చింది? దేవుని పిల్లలు అనే అధికారం నాకు వచ్చింది. దేవుని పిల్లలు అన్న అధికారం ఉన్నప్పుడు వారి యొక్క హక్కు ఎక్కడ ఉంటుంది? ఎక్కడమ్మా? అక్కడ ఉంటుంది. మరి నా పౌరస్థితి ఏముంది? నా పౌరస్థితిని నేను నిలబెట్టుకోవాలంటే ఎలా ఉండాలి? ఈ లేఖనానుసారంగా నేను జీవించాలి. అయితే ఈ లేఖనానుసారంగా జీవించడానికి అంతటి అయిపోవాలా. ఎందుకంటే ఆయన వచ్చి ఉన్న ఇక్కడికి ఎలా వచ్చాడు? చూడండి, మొదటి వచనం 14వ వచనం నేను చదువుతాను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఓకేనా? అంటే మన మధ్య నివసించాడు. ఆయన ఎలా జీవించాలో మనకు తెలియజేశాడు, ఎలా నడవాలో మనకు తెలియజేశాడు. అర్థమవుతుందా? ఎందుకు అంటే నన్ను దేవుని బిడ్డగా మార్చడానికి, ఆ అధికారాన్ని నాకు ఇవ్వడానికి. నేను క్లియర్ గా వ్రాయబడింది, అధికారము అనుగ్రహించను. ఇప్పుడు నేను ఒక మాట అన్నా, ఏమన్నానంటే, అమ్మా మీరు అదో ఆ ఎదురున్న బస్సుకి వెళ్ళండి అమ్మా. నేను అనగానే వెళ్ళిపోగలరా? నేను అన్నాను, మీకేం ఇవ్వాలి? నేను ఆ బస్సులో కూర్చునే హక్కు ఇవ్వాలి. బస్సులో కూర్చునే హక్కు ఎలా వస్తుంది ఎవరికైనా? ఎలా వస్తుంది? ఇప్పుడు చూడండి, బస్సు ఎవరికన్నా సొంతం అనేది దూర ప్రాంతాలు ప్రయాణం చేశారు చేయలేదు? హైదరాబాద్ కానీ చెన్నై కానీ ప్రయాణం చేశారు కదా. మీకు 12వ నెంబర్ సీటు కేటాయించబడింది. మీరు వెళ్ళేసరికి అక్కడ కూర్చోన్నారు. ఏం చేస్తారు మీరు? దయచేసి నాకు ఇవా, మీకు నిలబడలేదని అడుగుతారా? ఏమంటారమ్మా? ఫస్ట్ ఇది ఎవరి సీటు? బస్సు మీది కాదు,
బస్సులో సీటు నీది కాదు, కనీసం సీటు మీద రెగ్యులర్ నీది కాదు. కానీ ఏంటి నీది? ఆ సీటుకున్న నెంబర్ కలిగిన హక్కు మాత్రమే నీది. అదే 12వ నెంబర్ తీసుకెళ్ళి 20వ నెంబర్ దగ్గర మీద ఆడగలుగుతాం. ఎందుకని? నెంబర్. అర్థమైందా? మరి మనకు హక్కు ఇచ్చాడు దేవుడు. దేవుడు పిల్లలు మీరు అని హక్కు ఇచ్చాడు. ఆ హక్కు ఎలా ఇచ్చాడు? విశ్వాసం ఉంచిన విధంగా ఇచ్చాడు. ఆ విశ్వాసం మరి అంగీకరించిన తర్వాత ఉండాలి. అర్థమైందా? అప్పుడు మీకు కలిగిన హక్కుని ఎవరైనా తీసివేస్తారా? తీసివేయరు. అయితే ఈ హక్కుని మీకు తెలియజేయడానికి, ఇప్పుడైతే ఈ లోకంలో సామాన్య ప్రజలకు హక్కులు ఉంటాయి. ఆ హక్కులు తెలియజేయడానికి ఏంటంటే చాలా హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల సంఘాలు అనేవి ఏర్పడుతున్నాయి. ఎందుకంటే వారి హక్కులు వారికి వివరించడానికి. అలాగే నిత్యరాజ్యానికి వెళ్ళడానికి మనకు హక్కు ఉంది. బట్ ఆ హక్కును మనం తెలుసుకోవట్లేదు. తెలుసుకోలేక మనం ఏమైపోతున్నాం? ఇక్కడ ఆగిపోతున్నాం. ఆ హక్కు తెలియజేయడానికి ఆయనే వచ్చాడు. ఎవరు వచ్చాడు? దేవుడే వచ్చాడు. ఎలా వచ్చాడు? కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. అంటే నివసిస్తూ చూపించాడు. ఇదిగో ఇలా చేయండి, ఇలా ఉండండి, ఇలా నడుచుకోండి. ఎందుకు ఇదంతా చేశాడు ఆయన? ఎందుకు ఇదంతా చేశాడు? చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 22 నుండి 24 వచనాలు చూడండి. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వల్ల సంతోషం పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము. క్రిందనున్న పాతాళం తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గం నడుచుకొను. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నిలిచాను. వాక్య రూపంగా ఇప్పుడు నివసిస్తూ ఉన్నాను. అర్థమైందా? ఆ రోజున కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఈ రోజున మరలా వాక్య రూపుడే మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆలోచన చెప్పేవారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. చూడండి, మనం కూడా ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఇద్దరు ముగ్గురు దగ్గరికి సలహాలు తీసుకుంటుంటాం. సలహాలు అడుగుతాం. ఎందుకు అడుగుతాము? ఎలా చేస్తే మనం నష్టపోకుండా ఉంటాము అనేది. అవునా? ఈ లోకపరమైనటువంటి ఆ విషయాలు అడగాలంటే ఆల్రెడీ నష్టపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మనకు తెలుస్తాయి. అవునా? ఒకళ్ళు ఒక బిజినెస్ పెట్టారమ్మా, సక్సెస్ అయిపోయారు, నష్టం చూడాల. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తే నీకు ఏం తెలుస్తుంది? వాళ్ళు ఏమంటారు? నీకెందుకు పెట్టు, ఈజీగా సక్సెస్ అవుతారు. నష్టపోయిన వారిని ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు వాళ్ళని. ఎందుకంటే మన లోకంలో వారి మీద ముద్ర రాస్తారు. ఏమని? వీడు నష్టజాతకుడు అని. అక్కడికి వెళ్ళు అనుభవాలు కుప్పలుగా ఉంటాయి. చెప్తాడు, ఇదిగో నేను ఇలా చేయడం వల్ల నష్టపోయా, నువ్వు ఇలా చేయొద్దు, ఇలా చూసుకో జాగ్రత్తగా అని. అయితే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు అనుభవించిన వాళ్ళకు తెలుస్తాయి. కానీ పరలోక రాజ్యానికి నేను ఎలా లేకపోయాను అని ఆ అనుభవాన్ని పంచగలిగిన నరుడెవరు? లేదు, పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలి నేను వెళ్ళాను అని వివరించగలిగినటువంటి ధన్యుడెవరు? ఉన్నారా? ఎందుకని? పరలోకానికి వెళ్తాము, లేకపోతే పాతాళానికి వెళ్తాం. వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారా? అమ్మా, నేను పరలోకానికి పోగొట్టుకున్నాను, నష్టం కలిగింది నాకని చెప్పి నీవు నిత్యరాజ్యానికి ఎలా వెళ్ళాలి అని నువ్వు అడిగితే నీకు వివరించగలిగినటువంటి వాడెవరు? ఉన్నారా? లేదు. మనం అప్పుడప్పుడు ఇంటి ముందు అటు ఇటు బుర్ర పట్టుకొని ఏదో పట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళని పిలుస్తాం, చేత పెట్టి బియ్యం వేస్తాం. సోది చెప్పే సోదని తెలిసి కూడా సోది పిలిపించుకుంటాం. ఆ సోది ఇవన్నీ చెప్తా ఉండదు. ఓకే, అంటే మనకున్న నమ్మకం, మా అమ్మని పిలువాను, మా అమ్మమ్మని పిలువాను, మా తాతమ్మని పిలువ, ఎవరినో పిలిచాం, వాళ్ళే వచ్చి అలా చెప్తున్నది. నువ్వు చెప్పిన ముందంతా విని మళ్ళీ రిపీట్ చేస్తారు. తర్వాత ఆ సందర్భానుసారంగా రిపీట్ చేస్తారు. ఓకేనా? ఇదంతా బాగుంది. ఇప్పుడు ఎక్కడున్నాను ఎవరైనా ఎప్పుడైనా అడిగారా? సరే, ఈ లోకంలో స్వర్గం నరకం కదా, ఇప్పుడు ఎక్కడున్నావు అని అడిగారు ఎవరన్నా? ఉన్నారా? ఎవరన్నా అడిగిన వాళ్ళు ఉన్నారా? అసలు చెప్పించుకున్నారా సోది? ఎవరు చెప్పించుకోలేదా?
మా అమ్మమ్మ చెప్పించుకునేది. నేను పక్కన కూర్చొని వింటా ఉండేవాడిని. మళ్ళీ ఆమె కోడిగుడ్లో ఎత్తి కాటుకు పూసి ఎవరిని పోవద్దు ప్రశ్న చెప్పుద్ది. అర్థమైందా? సరే, అంటే ఇక్కడ మనకు ఒక వివరణాత్మకమైన విధానం ఏమిటి అంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఎలా చేయకపోతే పాతాళానికి వెళ్ళిపోతాం అనే విషయాలు బోధించదగిన వారు లేదు. అనుభవపూర్వకముగా ఉన్నారా? లేదు. వాటిని బోధించదగిన వారు ఎవరు? యేసు ప్రభు వారు. ఎందుకు అంటే అనుభవపూర్వకంగా పరలోకం నుండి వచ్చారు, అనుభవపూర్వకంగా పాతాళంలో కూడా జీవించారు. అర్థమైందా? ఈ రెండింటిని చవిచూచి ఆయన మాత్రమే వివరించగలరు మనకు. అందుకే ఆయన కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించారు. ఎందుకంటే ఆలోచన చెప్పేవారు లేరు మీకు, మీ ఉద్దేశాలన్నీ వ్యర్థమవుతుంది కాబట్టి ఆయన ఆలోచన చెప్పడానికి వచ్చాడు. ఎందుకంటే ఆ ఆలోచన ఇప్పుడు మనం అడుగుతాం, వచ్చాడమ్మా, సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వారికి దాని వల్ల సంతోషము పుట్టును, నాకు మొరపెట్టుము నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. అంటే సరిగా ప్రత్యుత్తరం మనకు వస్తే మనకేం కలుగుతుందమ్మా? సంతోషం కలుగుతుంది. ప్రత్యుత్తరం ఇవ్వాలి అంటే మనం ఎలా ఉండాలి? ఆయన అంగీకరించిన వారుగా ఉండాలి. అంగీకరించకుండా ఉంటే ఉపయోగం ఉందా? లేదు. కాబట్టి అంగీకరించాలి. ఎందుకు అంటే క్రింద ఉన్న పాపాలను తప్పించుకోవాలని బుద్ధిమంతుడు అంతేనా పరములకు పోవు మార్గంలో నడుచుకొనును. ఎటుపోతే పరం ఉంది, ఎటుపోతే పాతాళం ఉందో తెలిస్తే కదా మనం ఆ మార్గాన్ని వెళ్ళాలి. ఆ మార్గం తెలియకపోతే ఎట్లా? ఎలా అమ్మా? మార్గం తెలియకపోతే తప్పిపోతాం కదా. మార్గంగా తెలియకుండా ఎక్కడ రాత్రిపూట ఎక్కడ కాదాపో లేదా ఎవరన్నా అడుగుతామంటే పక్కన వాళ్ళు అడగలేదు. పోనీ 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 అంటారు భయంతో. అవునా కదా? మరి ఈ లోకపరమైనటువంటి ఆంక్షల్లోనే మనకు అంత భయం ఉంటే పరములకు వెళ్ళి మార్గం తెలియకపోతే పోయేది ఇంకో మార్గం ఏంటిది? పాతాళమే కదా. అవునా? ఆ మార్గము నువ్వు ఎలా వెళ్ళాలో నీకు బోధించుటకు, లెస్సైన జ్ఞానం నీకు ఇచ్చుటకు, సాటైన ఆలోచనతో నిన్ను నడిపించుటకు ఆ ఆలోచనలు చెప్పవలనని కృపా సత్య సంపూర్ణుడిగా నీ మధ్య నివసించాడు. అర్థమైందా? ఎందుకంటే సమయోచితమైన మాట ఎంత మనోహరం, ఎంత బాగుంటుంది. సమయోచితమైన మాట అంటే, సమయోచితమైన మాట అంటే అర్థం ఏంటి? ఆ సందర్భ సహితమైన ఆ మాట నిన్ను బలపరిచే విధంగా ఉండేది. అర్థమైందా? కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది, అక్కడ సమయోచితమైన మాట ఏంటి? ముళ్ళు ఏం కాదు, తీసేస్తే అయిపోతులే, 2 నిమిషాలు నొప్పుంటుంది అంతే. కానీ ఇంకొకడు వచ్చాడు, ముళ్ళు గుచ్చుకుందా, ఇంకేమో రేపు కాలు అలాగే తీసేస్తారంటే అసలు ముళ్ళైన బయట తీపిస్తాడా? అసలు వదలబోతాడా? ఏమ్మా? కానీ ముళ్ళు గుచ్చుకొని సెప్టిక్ కాలు తీసేసిన సందర్భాలు ఉన్నాయి, తెలుసా మీకు? తెలుసా? ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకేనా? కాబట్టి లెస్సైన జ్ఞానము దేవుని చేత ఉండి ఉండగా ఆ లెస్సైన జ్ఞానముతో ఆలోచనను చెప్పుటకు యేసయ్య నశించుచున్న లేదా నశించిన మన కొరకు వచ్చి ఉండగా ఆయనను అంగీకరించకపోతే ఇంకెవరిని అంగీకరిస్తాం? ఆయనని విశ్వసించకపోతే ఎవరిని విశ్వసిస్తాం మనం? చెప్పండి. అవునా? కాబట్టి దేవుని ఏ విధంగా విశ్వసించాలి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే నాకే వచ్చాడు. సహజంగా మన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయంటే, అందరి కోసం వచ్చాడులే, అందరి కోసం వచ్చాడులే, నా కోసం ప్రత్యేకంగా వచ్చాడా అని ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే యేసయ్య తృణీకరించేవారు. కానీ బాగా ఆలోచించండి. కేవలం కేవలం అంటే కేవలం నీ కోసం మాత్రమే వచ్చాడు. అందరి కోసం వస్తే నీ గురించి ఏమవలసిన పని లేదు, కన్నీరు కార్చాల్సిన పని లేదు, నీ గురించి రక్తం కార్చాల్సిన పని లేదు, నీ గురించి శిలువ మోయాల్సిన పని లేదు, నీ గురించి కోడాదెబ్బ తినాల్సిన పని లేదు, నీ గురించి ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసుకోవాల్సిన అవసరమే లేదు. అర్థమైందా? కేవలం అంటే కేవలం యేసయ్య వచ్చింది ఎందుకు అంటే మళ్ళీ ఉండాల్సిన నెక్స్ట్ ఆన్సర్ ఏంటంటే నా కోసం మాత్రమే వచ్చాడు, నాకే వచ్చాడు అంతే. అర్థమైందా?
ఆ రీతిగా ప్రతి ఒక్కరం అనుకోవాలి. ఎందుకంటే ఆలోచన నీకు చెప్తున్నాడు కానీ నీ ఆలోచన ఇంకొకరికి చెప్పట్లా. అర్థమైందా? నిన్ను ఎలా నడిపిస్తాను అనేది నీకు చెప్తాడు. నిన్ను ఎలా నడిపిస్తానో ఇంకొకరికి చెప్పడు. అవునా కాదు? ఏమ్మా, నేను ఎలా బలపరుస్తున్నానని ఎలా చెప్తాడు? నువ్వు బాగా కుంగిపోయి ఉన్నావు, వేదనతో ఉన్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుని స్వరం నువ్వు వినగలుగుతూ ఉన్నావు, వింటున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, అమ్మా నేను నిన్ను బలపరుస్తాను, నువ్వేం భయపడద్దు, ధైర్యంగా ఉంటున్నాడు. మరి ధైర్యం తెచ్చుకో అన్నాడు. ఓకేనా? మరి అది నీకు చెప్పకుండా మౌనంగా ఉండి ఎవరినో చెప్పాడు అనుకో, నువ్వు నమ్మగలవా? అమ్మా, నమ్మగలవా? అదేంటి నాకు చెప్పొచ్చు కదా ప్రభువా? నమ్మలేవు. ఎందుకంటే అది మనకు రుచించిన ఆ మాట. అని నా గురించి వాళ్ళకి చెప్పేది ఏంటి? ఇది కూడా మనకి ఈగో. కానీ గుర్తుపెట్టుకోండి, నీకు చెప్పిన దేవుడు నీ విషయం మరొకరితో చెప్పడు. ఎందుకంటే నీవు ఆయనకు నీవే ప్రత్యేకించబడ్డదా. అర్థమైందా? అర్థమవుతుందా? కాబట్టి మనం గమనించాలి, ఆలోచనలు దేవుడు నీకు చెప్తాడు. నువ్వు వేరే స్థితిలో ఉంటే నీకును దేవునికి మధ్య ఉన్న రిప్రజెంటేటివ్ ద్వారా తెలియజేస్తాడు అంతే. అంతేగాని నీకు ఇక చెప్పకుండా ఉండి ఇంకొకరితో మాట్లాడటం అలాంటిది ఏమి కూడా ఉండదు. కనుక గమనించాలి. ఎందుకంటే ఎవరన్నా కనుక మీరు వెళ్ళి ఏదైనా అడిగినప్పుడు నీకు చెప్పిన దేవుడు నాకు చెప్తాడులే, చెప్పినప్పుడు చేస్తానులే అంటే అది చెప్పడు. ఎందుకంటే నీకెందుకు చెప్పాడు? నీకెందుకు చెప్పాడు? వాళ్ళకే చెప్పేది అందరితో చెప్పరా? ఏమా, విధవరాల దగ్గరికి బస చేయమని చెప్పి పంపించాడు. ఆ యొక్క ప్రవక్త వచ్చాడు. ఆయన చెప్పాడమ్మా, దేవుడు నన్ను నీ దగ్గర ఉండమన్నాడమ్మా, బస చేయమన్నాడమ్మా అన్నాడు. సరే అయ్యా, అంతేగాని నీకు చెప్పిన దేవుడు నాకు చెప్పినప్పుడు నేను రమ్మంటానే, అప్పుడు దాకా ఎక్కడో చోట పోయి ఉండు అందా. సరే ఉంది ఇయ్యా, మా దగ్గర భుజించడానికి మా ఇద్దరికే ఉంది, ఇక లేదయ్యా మా దగ్గర ఉన్నది ఇదే అంటే ఆయన చక్కని మాట చెప్తాడు. నేనున్నంత వరకు నీ యొక్క కొద్దిలో పిండి అయిపోదు, బుడ్డిలోనే నూనె అయిపోదు. అర్థమైందా? ఎందుకంటే ఆమె అంటది, అయ్యా మేము సాయంత్రం భోజనం చేయడానికి సమకూర్చుకుంటున్నాను. మరి కేవలం ఆయన చెప్పాడు, ఆమె విశ్వసించింది, ఆమె దగ్గర ఉన్నటువంటి లోటును ఆయనకు వివరించింది, ఆ లోటును ఆయన భర్తీ చేశాడు. అంతవరకు కళ్ళప్పుడు కనపడుతుంది. కానీ దేవుని సంకల్పం కనపడిందా? దేవుని సంకల్పం ఏంటి? ఆల్రెడీ భర్తను కోల్పోయింది, ఇక బిడ్డను కూడా కోల్పోయే పరిస్థితుల్లో ఉంది. ఆమెకు ఆ నష్టం జరగకూడదు అని చెప్పి దేవుడు పంపించాడు. మరి ఆయన ఆయన ఎక్కడ చేశాడు ప్రార్థన? ఆ బిడ్డను ఎక్కడైతే పడుకోబెట్టారో అక్కడే కూర్చొని అక్కడే చేశాడా? ఎక్కడ చేశాడమ్మా? కొంచెం చదువు చెప్పాలి. మేడ పైన ఏంటిది? ఏంటి ఆ గది? ఏంటిది? ఆయన ప్రార్థన చేసుకునే గది. అర్థమైందా? ఆయనకి ఇచ్చినటువంటి సౌకర్యవంతమైనటువంటి ఆ యొక్క గదిలో దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన బిడ్డ చనిపోయిన అదే ఇల్లు, అదే ప్రాంగణం. బిడ్డ చనిపోయాడు అని చెప్పి తీసుకుని ఆ పొత్తిళ్ళలో బిడ్డను తీసుకుని అక్కడే కూర్చొని అక్కడే ప్రార్థన చేయలా. అర్థమైందా? ఎందుకంటే నేను ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చేస్తానని అహంకారంతో లేదు ఆయన. ఆయన కూడా దేవుని యొక్క అధికారానికి తలదించుకొని నేను ఎక్కడైతే సన్నిధిని ఏర్పాటు చేసుకున్నానో అక్కడికి మర్యాద పూర్వకంగా తీసుకువెళ్ళాలని చెప్పేసి ఆ బిడ్డను తీసుకుని అక్కడికి వెళ్ళి ఆ మంచం మీద పడుకోబెట్టి, మంచమేనా? మంచం మీద పడుకోబెట్టేది, పడుకోబెట్టి ఆయన ప్రార్థన చేయగా బిడ్డ సజీవుడిగా తిరిగి వస్తాడు. అర్థమైందా? రేపటి నీ అవసరత నీకు తెలియదు, ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. అందుకనే నిత్యరాజ్య వారసత్వం నీకు ఇవ్వాలి, నువ్వు పొందుకోవాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఆయన ఈ లోకానికి వచ్చి నీ పరిస్థితిని నువ్వు చేజార్చుకోకూడదు అని ఇక్కడికి వచ్చి పాపాలను నిన్ను విడిచిపెట్టక, నిన్ను కుళ్ళు పట్టనీయక, నీకు వెన్నంటి ఉండి నడిపించచ్చు, నీతో నివసించచ్చు, నీకు లెస్సైన జ్ఞానమును ఆలోచన చెప్పుచు నశించుచున్న నిన్ను రక్షించి నడిపిస్తున్న విధానమై ఉంటుంది. అర్థమైందా? అలాగే చూడమ్మా, ఎఫ్ఎస్సి పత్రిక
అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనాలు చూడండి. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశంలో ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినే ఉన్నారు. మరి మనం చూస్తే గనక ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశంలో ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునే ఉన్నారు. అర్థమైందా? అంటే దేవుని ఇంటి వారుగా మనం ఉన్నాం, వారసత్వాన్ని పొందుకున్నాం, దేవుని పిల్లలము అనే అధికారాన్ని పొందుకున్నాం. చేజార్చుకుంటే ఉపయోగం ఉందా? రోజు మన పాటలో పల్లవి ఐడియా విన్నారా? ఏంటా పల్లవి ఏంటి? మారు మాట్లాడకనే నేను దక్కించుకున్నానయ్యా, మార్పు చెందని హృదయంతో నువ్వు చేజార్చుకోలేదు. నేను ఎందుకంటే చేజార్చుకున్నాను అనుకో, ఇక ఉపయోగం ఉందా? చేజార్చుకోలేదు. మారు మనసుతోనే నేను ఆరాధిస్తున్నాను. స్తుతిస్తూనే మనం ఎప్పుడు చేసేది, పాటలు పాడుతూ కీర్తిస్తూ ఆయన్ని గనపరుచుకుంటూ ఉన్నాం. మరి అలాంటి పరిస్థితి అనమాట. చేజార్చుకునే వారుగా ఉంటే కనుక మనం ఈ వారసత్వాన్ని పొందుకోలేము. ఎందుకంటే దేవుని ఇంటి వారమై ఉన్నాం మనం. మరి దేవుని ఇంటి వారమై అంటే చేజార్చుకుంటే ఎట్లా? అర్థమైందమ్మా? ఆయన మార్గం అంతా ముళ్ళతో నిండి ఉంది అని చరణం పాడుతున్నాం. ముళ్ళతో నిండి ఉండడం అంటే ముళ్ళు ఉన్నాయని కాదు అక్కడ అర్థం. ఆయన మార్గం అంతా కూడా ఇరుకుగా ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ అయినా పర్లేదని నువ్వు నడిచావనుకో, ఆ ముళ్ళు కూడా నేను గుచ్చని పువ్వులుగా మారిపోతుంది. ఇందాక సహోదరి పడిన పాటలో నేను సేవించే దేవుడు రక్షించక మానడు, రక్షించకపోతే నేను సేవించక మానను అని పాడి. అవునా? అంటే దాని అర్థం ఎలాంటిదంటే, ఆ ముళ్ళ మీద అడుగు వేసి అవి గుచ్చుకోవు, బట్ గుచ్చుకున్నా కూడా నా పాదము నా పైన ఆపదు. అర్థమైందా? గాయపడని నా పాదము ఆగదు నా పయనము, గాయపడని నా పాదము ఆపదు నా పయనము. అంటే ఇక్కడ 2 అర్థాలు వచ్చాయి. ఏంటి అర్థాలు? ఒకటి, గాయపడినా కూడా ఆగదు నా ప్రయాణం. గాయపడని, గాయం లేదు, నా పాదం కూడా నన్ను ఆపదు. గాయపడ్డా ఆపదు, గాయపడకపోయినా ఆగదు. అర్థమైందా? అంటే మనం ఆ రీతిగా ముందుకు వెళ్ళిపోయేవారుగా ఉంటారు. వెనక నుంచి పిలిచేవారు అనేకులు ఉంటారు వెనక లాగటానికి. మరి మీరు కామిక్స్ చదువుతారో లేదో నాకు తెలియదు, చదివారో లేదు. నేను చిన్నప్పుడు చదివిన ఒక కథ గుర్తొస్తుంది అనమాట నాకు, విక్రమార్కుడిది. అది బేతాళుడు విక్రమార్కుడు ఏదో ఉంటుంది. ఆ కథ ఎట్లా అంటే, ఒక అడవి గుండా వెళ్ళి వారు అక్కడ ఉన్నటువంటి ఒక నిధిని పట్టుకొని రావాలి. అయితే ఇక్కడ చెప్తారు, ఆ అడవిలో వెళ్ళేటప్పుడు నిన్ను చాలా గొంతులు వినిపిస్తుంటాయి, ఏ గొంతు వినిపించినా నువ్వు వెనక్కి తిరగద్దు, నిధిని పట్టుకొని వచ్చేసే వరకు నువ్వు ఎవరు పిలిచినా పలకద్దు అని. ఒకరు వెళ్తారు, వెళ్తున్నప్పుడు వారి పిల్లల్లాగా పిలిచేసరికి గొప్ప వెనక్కి తిరిగితే ఆ దెయ్యం పట్టేసుకుంటారు. అట్లా అందరూ వెళ్తూ ఉంటారు. ఇక చివరగా రాజు ఆయనకు చెప్తారు అనమాట, రాజా ఇట్లా పిలుస్తారు, నువ్వు ఎవరిని కూడా ఎవరు పిలిచినా కూడా పలకద్దు, ఏం చేయదు. ఆయన వెళ్తూ ఉంటాడు. వెళ్లే మార్గంలో ఎట్లా పిలుస్తుంటారంటే ఆర్తనాదాలు. ఇంకా ఎందుకంటే ఆయన వినట్లేదు కదా, చచ్చిపోతున్నావు రాజా, మమ్మల్ని రక్షించవా, నీ గ్రామస్తులం కదా, నీ పౌరులం కదా, మమ్మల్ని రక్షించకపోతే నువ్వెందుకు రాజువి, వేళ రాజు మమ్మల్ని కాపాడు రక్షించని గగ్గోలు పెడుతూ ఉంటారు. ఆయన ఏమి లేకుండా ముందుకు వెళ్ళిపోయి ఆయన ఏమి తీసుకోవాలా తీసుకొని చివరికి వచ్చేసాక వారందరూ కూడా శాప విమోచనం కలిగి అందరూ వస్తారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, వారు రాసిన కథని ఫాలో అవ్వడం కాదు నేను చెప్తుంది. మీరు వెళ్ళే ప్రయాణంలో రాళ్ల దెబ్బలు తగలొచ్చు, మనల్ని అవమానపరచొచ్చు, వెనక్కి లాగేవారు ఉండొచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఉండొచ్చు. వీటన్నిటిని వింటూ కనుక మనం వెళ్ళిపోతే ఎక్కడ ఆగాము అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి, వెనక్కి రాలి. అలా కాకుండా ఏమైనా సరే బ్రతుకైతే క్రీస్తే, చావైతే లాభం అనుకున్న విధంగా కనుక ముందుకు సాగిపోయామా మనల్ని ఆపగలిగే శక్తి ఉండదు. ఏది చూసి నీవు భయపడ్డావో అది నిన్నేమీ చేయదు. అర్థమవుతుందా? ఎందుకు అంటే
మనం ఎవరుగా ఉన్నాం? దేవుని ఇంటి వారమై ఉన్నాం. అర్థమైందా? నా ఇంట్లో పనిచేసేవారు వారు బావాలని అనుకుంటారు అనుకోరు ఎవరైనా. బాగా గమనించండమ్మా. మీరు ఎవరింట్లో పని మనిషినైనా ఊరక తిట్టారో కొట్టారో అనుకుందాం, ఆ ఇంటి వాళ్ళు ఏమంటారు? వచ్చి బాగా కొట్టామంటారా? ఎందుకు కొట్టేదంటే ముందు వచ్చి నాకు చెప్పాలంటారు. అంటారా? అంటారు. ఎందుకని? నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు నువ్వు కొట్టావంటే నన్ను కొట్టినట్టే లెక్క అని అర్థం. అర్థమవుతుందా? సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి విధానంలో మనం దేవుని ఇంటి వారము ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? అంతే దర్పంతో, అంతే దర్జాగా, అంతే ధైర్యముగా, అంతే గంభీరంగా, అంతే దీన మనసుతోటి మనం ఉండాలి. అర్థమైందా? అలాగనే ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం. అలా కాకుండా వేరుపారి నడిచినట్లయితే కనుక ఉపయోగం ఉందా? లేదు. ఎందుకంటే పిల్లకాలన్నీ కూడా వెళ్ళి చేరే సముద్రంలో, సముద్రాలలోకి వెళ్తున్న పిల్లకాలం నుండి నేను అట్లా నేను ఇంకో దారిలో వచ్చేస్తాను ఒక ఛాయ కనుక పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏరంటాం, అట్లా పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, అది సముద్రం దాకా వెళ్ళగలుగుతా? ఎందుకంటే దాంట్లో అధిక నీరు ఉండదు కాబట్టి ఏమైతే పోయే క్రమంలో భూములు ఇంకిపోద్ది, మళ్ళీ ఇంకిపోయినా కింద నుంచి వెళ్ళి కలిసి మళ్ళీ వెళ్ళాలి వాటితో. అవునా కాదు? కాబట్టి మనం గమనించుకోవాలి, మనం వెళ్తున్న విధానం ఎలా ఉంది, దేవుళ్ళు ఎదుగుతున్న విధానం ఎలా ఉంది. ఎందుకంటే నా కొరకు వచ్చిన ఆయన, నన్ను సంరక్షించుకున్న ఆయన, నిత్యరాజ వారసత్వం నాకు ఉంది, నా పరిస్థితి అక్కడ ఉంది, నేను దేవుడి ఇంటి వారిని ఉన్నాను కాబట్టి నా కొరకు వచ్చాడు. ఎందుకంటే నేను నశిస్తున్నాను కాబట్టి రక్షించుకోవడానికి ఆయన వచ్చాడు. కాబట్టి అందుకు తగిన విధంగా నేను జీవించాలి అని చెప్పేసి మనం యోచించాలి. అర్థమైందా? అయితే మనం ఎప్పుడు కూడా చెప్పుకున్న మాట చివరిగా చెప్పుకొని ముగించుకుందాం. చూడండి 84వ కీర్తన 84వ కీర్తన 10వ వచనం చూడండి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారముల నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్దనుట నాకు ఇష్టము. చాలు. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నుండుట నాకు ఇష్టము. కీర్తనకారు రాశాడు. ఓకేనా? దేవుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు వారు ఏం చేశారు? మందిరాలలో గడుపుట, ఒక్క దినం గడపటమే 1000 దినాల కంటే శ్రేష్టమైంది కదా. మనల్ని అసలు నిత్యము తీసుకెళ్ళి అక్కడ ఉంచుతున్నాడంటే ఎన్ని సంవత్సరాల దీవెనై ఉంది, ఎన్ని సంవత్సరాల ఆనందమై ఉంది. సో ఇప్పుడు యేసు ప్రభు వారు రాకడ ఎందుకు అనివార్యమైంది అనేది మనం చూసుకున్న ఈ సమస్త విషయంలో మనం గ్రహించింది ఏంటి? నా కొరకు ఆయన వచ్చాడు నన్ను తీసుకువెళ్ళటానికి అనేది కన్ఫర్మ్ అయింది. ఓకేనా? తీసుకువెళ్ళేది ఎక్కడికి? తండ్రి చేతకే కదా, తండ్రి ఆవరణానికే కదా. ఆ ఆవరణలో ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క విధానంతో కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? ఒక్క దినము గడపడే 1000 దినముల కంటే శ్రేష్టమై ఉంది అని కీర్తనకారుడు చెప్తున్నాడు. మరి అలాంటి 1000 దినముల కంటే శ్రేష్టమైన విధానాన్ని దేవుడు యుగాలు మనకి ఇచ్చటకు ఆశ కలిగి ఉన్నాడంటే మన ప్రయాసం అక్కడ ఉంది, దేవుడి ప్రయాసం. వాస్తవానికి ఉండాల్సిన మన ప్రయాసమే ఉండాలి. అవునా? చూడండి, ఎవరెస్ట్ శిఖరం మీద జెండాలు పాడుతుంటారు. ఎందుకని? ప్రపంచంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు అని ఒక ఘనత కోసం. దానికి మించి ఏం లేదు. అక్కడికి వెళ్ళే క్రమంలో జారిపోయి చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి అసలు వార్తలే ఉండవు. వెళ్ళిన వారే గుర్తించబడతారు. అవునా? మరి ఆ కీర్తి వారు ఎన్నో నెంబరు వారి కాదు ఉంటుంది. ఎక్కిన వారిలో నేను ఎంత నెంబర్ అండి గర్వంగా చెప్పు, నేను ఎవరెస్ట్ ఎక్కిన 4వ వాడిని, లేదా నేను ఎవరెస్ట్ ఎక్కిన 10వ వాడిని అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. అవునా, ఎవరెస్ట్ ఎక్కావా అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు. అంటే వీడి కీర్తి ఈ భూమి మీద ఉన్నంత వరకే ఉంటుంది. అవునా? తర్వాత లైక్ పాతాళానికి పోయాడు అనుకుందాం. ఆడికి వెళ్ళి నేను ఎవరెస్ట్ ఎక్కిన 10వ వాడిని అంటే మేము అంతకన్నా పెద్ద ఎక్కి వచ్చేవాళ్ళ. అవునా? అవునా కదా? ఎందుకని?
ఈ లోక ఘనతలు అంటే ఆ ఘనతను పొందుకున్నటువంటి వారికి దక్కేది ఏదో ఆడ వాళ్ళకి తెలుసు. అక్కడ వాళ్ళు వెళ్తే ఘనత వహించేవారు అనేకులు ఉంటారు అక్కడ. ఎలా ఎలా తెలుసా? ఎవరెస్ట్ ఎక్కిన పదవాడిని అంటే అదిగో ఆడ కూర్చోవాడు వాడే మొదటి వాడు అంటాడు. ఒకవేళ అక్కడ పర్లోకానికి వెళ్ళకపోతే మరి ఇంకో దాని చెప్పాడు అనుకుంటాం. నేను చూసా ఫలానా నీకన్నా ముందు ఆరుగా తీరిపో అంటాడు ఏమా. కానీ విశ్వాసం ఏం చెప్తున్నారు తెలుసా? పరలోకంలో నన్ను యేసయ్య రక్షించిన విధానాన్ని చెప్పుకుంటాడు. యేసయ్య చేసిన మేలుని చెప్పుకుంటాడు అక్కడ. శ్వాస అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకంటే కృతజ్ఞతాభావం ఉంటుంది వాళ్ళు. గర్వవంతుడు. ఒకవేళ పరలోకంలోకి వెళ్ళి ఒక 4 ఆత్మలు కూర్చొని మాట్లాడుకుంటున్నాయి అంటున్నాం. ఆత్మ చెప్తున్నాయి, అమ్మ నువ్వు ఎట్లా మాడేవమ్మా అంటే ఈ ఆత్మ చెప్తుంది, మేము ఎంతో కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, వేదంతో ఉంటే ఒక రోజు యేసయ్య వచ్చి నేనున్న పదాలు నడిపించానంటే వెంటనే పక్కన ఆత్మ ఎంత గొప్ప దేవుడు అమ్మా, నన్ను కూడా అలాగే తీసుకొచ్చాడు. ఇదో మనకన్నా ఎక్కువ కష్టాలు పడ్డ ఆత్మ వస్తుంది చూడండి. అలా వచ్చినప్పుడు ఆ ఆత్మ కష్టాలని చెప్పాక, చూసావా నేను భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాను, యేసయ్య ఈ సింహాసనం ఇచ్చాడు నాకు కూర్చోమని, చూడు అని చెప్పి చూపించినప్పుడు అసలు ఎంత గర్వంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. ఇవన్నీ మీరు ముచ్చరించుకుంటా ఉంటే వింటున్న దేవుడు ఎంత ఆనందపడతాడు. అలాగే పాతాళంలో ఉన్న వారి మాటలు వింటున్న దేవుడు ఎంత దుఃఖపడతాడు. క్షణం ఆనందం, మరుక్షణం దుఃఖం. ఎవరికి? దేవుడికి. మనకు కాదు. మనకైతే దుఃఖమే, లేకపోతే ఆనందమే. అవునా? ఏదో ఒకటే. మనం రెండింటి ఏకాలం మనం చూపించలేము. చూపించగలుగుతామా? చాచిగడి చప్పం కొట్టాడు, నొప్పి కొట్టి ఏడుస్తున్నాం, వెంటనే నవ్వు వస్తుందా? చాక్లెట్ తెచ్చిచ్చినా ఇంకేం తెచ్చిచ్చినా నవ్వు వచ్చిందా? ముందు నొప్పి తగ్గాలి కదా. అవునా? మరి నీ కోసం దేవుడు అయితే సంతోషంగా ఉండాలి, లేకపోతే దుఃఖంగా ఉండాలి. కానీ నువ్వు సంతోషపెట్టి దుఃఖపెడుతూ సంతోష పెడితే నిన్ను ఏమని పిలువబడుతుంది? ఈ లోక భాష సాడిస్ట్, సైకో, అంతే కదా. వాళ్ళే కదా సూదుతో గుర్చి నవ్వు అంటారు. అనేది ఎవరు? ఆ బిహేవియర్ ఉన్న వాళ్ళే కదా, శాడిజాన్ని చూపించే వాళ్ళే కదా అలా అంటారు. మరి తండ్రికి ఒక క్షణం సంతోషాన్ని, మరుక్షణం దుఃఖాన్ని గనక మన ప్రవర్తనతో కల్పిస్తూ ఉంటే అది ఆయనకు మనం ఇచ్చేటటువంటి గొప్ప గౌరవమా, లేకపోతే ఆయనకు మనం విధిస్తున్న శిక్ష? నీవేమో రక్షించబడి నిత్యరాజ్యానికి వెళ్తే నువ్వు సంతోషంగా గర్వంగా చెప్పుకోవడం, ఇదిగో నాకు ఈ వజ్రాల కిరీటం ఇచ్చాడు, నాకు ఇది రక్షణ వస్త్రం ఇచ్చాడు, నాకు ఈ బంగారు సింహాసనం ఇచ్చాడు, నాకు ఇదిగో ఈ దండం ఇచ్చాడు, నా దగ్గర పనిచేయడానికి ఇదిగో 4-5 దూతలను ఇచ్చాడు అని గర్వంగా నువ్వు అది చెప్పుకుంటావు. నీవు గర్వంగా చెప్పుకుంటున్న మాట బట్టి సంతోషిస్తూ ఉంటాడు. కానీ ఇంకా నశించున్న ఆత్మను చూసి దుఃఖిస్తూ ఉంటాడు. అర్థమైంది? కాబట్టి మన పౌరస్థితి అక్కడ ఉండగా ఆయన ఎందుకు 1000 దినాల కంటే శ్రేష్టత ఇస్తున్నాడు మనకు? ఎందుకు ఇస్తున్నాడు? ఒక్క క్షణమైన నువ్వు నా వైపు చూస్తే 1000 క్షణాల ఆనందాన్ని ఇస్తా అంటాడు. అంటే లైక్ జస్ట్ కొద్దిగా మార్చి చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ ఏముంది? నీ ఆవర్తములు ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అవునా? ఒక దినము అంటే 1000 దినాలు అయినప్పుడు ఒక క్షణము అంటే 1000 క్షణాలతో సమానం కదా. అవునా? చూడండి, ఒక్కసారి ఒక్క క్షణం నిజంగా మారుమనసు పొంది ఆయన ఆరాధించే విధానములో ఆయన ఎన్ని మధుర క్షణాలను ఇస్తున్నాడు చూడండి. అవునా కదా? ఇష్టపడుతున్నాడు. నువ్వు ఒక్కటి అంటే 1000 అంటున్నాడు. ఆయన ఒక్కసారి నవ్వించాయా అంటే 1000 సార్లు నువ్వు నవ్వడానికి సందర్భాలుస్తున్నాడు దేవుడు. కానీ ఒక్కసారి నువ్వు దుఃఖిస్తే ఆ దుఃఖం నీకు శాశ్వతంగా ఉంటుందా? చెప్పండి. మనకు అత్యంత దుఃఖకరమైన సందర్భం మన జీవితంలో ఏదో ఒకటి వచ్చుంటది. ఏదో క్షణం మనం ఫేస్ చేసే ఉంటాం, చేయకుండా ఉన్నాం. ఆ దుఃఖ క్షణము ఇంకా మనతో పాటు ఉందా? దాని నుండి బయటకు వచ్చేసి ఉంటాం. అది వ్యర్థమని ఆలోచించుంటాం. మనసును గుండెని రాయి చేసుకుని వదిలేసి ఉంటాం. అయితే సంతోషపడ్డ క్షణాన్ని గుర్తు చేసుకోండి నేను అనే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? దుఃఖమైనటువంటి క్షణాన్ని వచ్చి వద్దు అనుకుంటాం, కానీ
సంతోషకరమైనటువంటి క్షణాలని మేము గుర్తు చేసుకోవాలనే వాళ్ళు ఎంతమంది నా చేతులు ఎత్తారు? ఉన్నారా? లేదు. ఏదైనా సందర్భం వస్తే కూర్చొని మాట్లాడుకుంటారు. ఇదిగో ఆ రోజు చూసేవా నాకు అట్లా వచ్చింది, ఎంత హ్యాపీ అయింది తెలుసా ఆ రోజు, నాకు ఎంత ఆనందం వేసింది తెలుసా నాకు. వినేవాళ్ళు అవునా నిజంగా అలాగుందా అని మాట్లాడుతుంటారు. ఎందుకని నీ ఆనందాన్ని పంచుకుంటుంటారు. అదేదా నీకు బాగా నేను మాట చెప్పు అంటే నువ్వు చెప్తున్న వివరిస్తున్న విధానంలో నిజంగా నీకు దగ్గరగా ఉన్నటువంటి వారి కళ్ళ నుంచి నీళ్ళు రాకుంటాయి. అర్థమైందా? కానీ పక్కనే కూర్చొని అబ్బా బాగా జరిగిందన్నదే ఉంటారా? ఉంటారమ్మా? ఉండరు. నీ దుఃఖాన్ని చూసి ఇంకా దుఃఖపడి నీ స్నేహితులు ఉంటారు. నీ దుఃఖం నుండి నేను బయటకు తీసుకురావాలని ఆలోచించే వాళ్ళు ఉంటారు. అందుకే నువ్వు దుఃఖపడుతున్నప్పుడు నీ కన్నీళ్లు తుడిచి నీకు సంతోషం కలిగినటువంటి సందర్భాలు గుర్తు చేస్తూ ఉంటారు. అయితే దేవుడు అసలు నీకు ఆ దుఃఖ దినములే లేకుండా చేస్తానంటున్నాడు. ఎందుకని ఒక్కసారి ఆయన వైపు తిరిగావా ఇక ఆయన నిన్ను విడువడు, ఎడపాయడు. నీకు వెన్నంటి ఉండి నడిపిస్తూనే ఉంటాడు. కాబట్టి నేను బలపరుస్తూనే ఉంటాడు. కనుక ఆయన ఆవరణంలో నివసించడానికి మనం ఎప్పుడు కూడా యోగ్యత కలిగి ఉండటం కోసం యేసయ్య ఈ లోకానికి వచ్చి మన మధ్య నివసించి మనతో ఇప్పుడు ఉండడానికి ఆదరణకర్తనిచ్చి ఎలా నడవాలో ఆదరణకర్త మనకు వివరిస్తూ నడిపిస్తూ ఉన్న ఈ విధానం మనకై అంటే నాకై, ఎవరికి వారు ఏం చెప్పుకోవాలి? యేసు ప్రభు వారు కార్చిన ప్రతి రక్తం కొట్టు నాకై, నా కొరకు మాత్రమే, అందుకు తగ్గ విధంగా నేను ఉంటాను. అందుకు తగినట్టుగా నేను ఉంటాను. అలా ఉంటేనే నా యేసయ్య చేసిన త్యాగానికి విలువనిచ్చిన వాడిని ఉంటాను. అలా లేకపోతే వ్యర్థపరిచిన వాడిని ఉంటాను అని ఆ భావాన్ని, ఆ ఆలోచనని సమస్తమును ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుళ్ళు ఎదుగుతూ ఫలిస్తూ ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా, ఆయన ఇంటి వారమైన మనము ఆయన చెంత చేరి మన పౌర హక్కులు మనం పొందుకొని మన పౌర స్థితిలో మనం ఉండాలని, ఆ రీతిగా ఉండటకై చాలిన జ్ఞానముతో మనల్ని దేవుడు నింపి నడిపించును గాక. ఆమేన్. ఇద్దరు దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.